అందరికీ మరణాత మరణాత మరణాత. దేవుని యొక్క సముఖములోనికి వచ్చిన మనెల్లరూ మన ప్రియుడు ప్రాణనాథుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపా సమాధానము దేవదేవుడు మనెల్లరకు దయచేయును గాక. ఆమేన్. దేవుని యొక్క సన్నిధానములో ప్రభు యొక్క మాటలను వినుటకు, ప్రభువు పట్ల విశ్వాసము కలిగిన వారమై ఆయన మాటలు వినుటకు ఆయన సన్నిధానములోనికి మనందరము కూడా వచ్చిన వారమై ఉంటూ ఉన్నాం. దేవుని మీద విశ్వాసము లేకుండా, దేవుని మీద నమ్మకము అనేది లేకుండా ఆయన సన్నిధానములో మనం ప్రవేశించే వారము కాదు. అయితే వాక్య భాగములో మనం గమనించిన వారమైతే, విశ్వసించడము అంటే దేవునికి మొదటి స్థానము ఇవ్వడము. ఆయనను అమూల్యమైన వాడిగా ఎంచడము అంటే వెలకట్టలేని వాడుగా ఆయనను మనం గుర్తించడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే మనందరికీ పెట్టబడినటువంటి పేరు విశ్వాసులము. ఎవరమండి మనం? విశ్వాసులం. ఎవరి మీద విశ్వాసంతో వచ్చాం? దేవుని యందు విశ్వాసము కలిగిన వారమై మనెల్లరము ఇక్కడ చేరిన వారమై ఉంటూ ఉన్నాం. అయితే వాక్య భాగములో చెప్పబడుతూ ఉన్నటువంటి మాట, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వాక్యము. విశ్వసించి ఉన్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయియు అడ్డు బండయు ఆయను. చూడండి, ఒక మాట జ్ఞాపకం పెట్టుకుందాం. విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. మూల్యము అంటే అమ్మా ధర, అమూల్యము అంటే ధర కట్టలేనంత, వెల కట్టలేనంత. విశ్వసించుచున్న మీకు అమ్మా ఆయనను మనం వెల కట్టగలమా? వెల కట్టలేం. చూడండి, ఆయన అమూల్యమైన వాడుగా ఎంచడము అంటే వెలకట్టలేనటువంటి వారినిగా ఆయనను మనం గుర్తించడమే. వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే, విశ్వాసము అంటే దేవునికే మొదటి స్థానాన్ని ఇవ్వాలి. అర్థం చేసుకోండి బాగా. విశ్వాసము అంటే దేవునికే మొదటి స్థానాన్ని ఇవ్వాలి. చూడండి, వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే, ఆదికాండము 22వ అధ్యాయం, ఆదికాండము 22వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూస్తే, యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనేను. అమ్మా, అబ్రహాము గారి యొక్క విశ్వాసము ఎంత గొప్పది అంటే దేవునికే మొదటి స్థానాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు. చూడండి, తన పిల్లలను ఇవ్వడానికి కూడా వెనుకాడరు. అనగా ఏది అడిగినా కూడా దేవునికి ఇచ్చేటువంటి విశ్వాసం. అయ్యా, ఇదిగో లేక లేక వృద్ధాప్యమందు నీవు నాకు కుమారునిచ్చావు. ఈ కుమారుడు ఇప్పుడు ఎదిగాడు, పెద్దవాడవుతూ ఉన్నాడు. ఇప్పుడు యవ్వన వయస్సు రాగానే మరలా నీవు అంటూ ఉన్నావు, అబ్రహామా
ఇదిగో నీవు ఎంతో ఇష్టముగా, ఎంతో ప్రేమగా, నీవు ఎంతో గారాభముగా ప్రేమించినటువంటి నీ కుమారుణ్ణి నాకు బలిగా ఇవ్వు, నాకు బలిగా ఇవ్వు. చూడండి, ఈ మాట ఎప్పుడైతే ప్రభువు మాట్లాడారో, ఆయన ఏ విధముగా మనస్సులో సందిగ్ధపడ్డాడో, ఏ విధముగా ఆలోచించాడో, ఏ ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తిగా ఇంటిలో ఉన్నటువంటి ఎవ్వరికి కూడా చెప్పకుండా అబ్రహాము గారు చేసిన పని ఏంటండి? కుమారుని తీసుకుని మోరియా పర్వతము మీదికి ఆయన వచ్చాడు. అంటే ఆయన విశ్వాసము ఏంటి? దేవుడు నాకు సంతానాన్ని ఇచ్చాడు, దేవుడు నాకు కావలసినవన్నీ ఇచ్చాడు, ఇప్పుడు నా కుమారుని అడుగుతూ ఉన్నది కూడా ఆయనే వాగ్దానము చేశాడు. అబ్రహామా, నీ సంతానమును ఇసుక రేణువుల వలె విస్తరింప చేస్తాను. అబ్రహామా, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రముల వలె విస్తరింప చేస్తాను. అంతేకాకుండా అబ్రహామా, నీ ద్వారానే అన్ని జనాంగములు ఆశీర్వదించబడతాయి అని గొప్ప గొప్ప అమూల్యమైనటువంటి వాగ్దానాలు ఎవరికి ఇచ్చాడయ్యా అంటే అబ్రహాం గారికి ఇచ్చాడు. అయితే అబ్రహాం గారికి ఇచ్చినటువంటి దేవుడు అబ్రహాం గారిని పరీక్ష పెడుతూ ఉన్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇది పరీక్షో లేదంటే దేవాతి దేవుడు కోరుకున్నటువంటి విధమో ఏంటో ఇప్పుడు అబ్రహాముకి తెలియదు. చూడండి, తీసుకుని వెళ్తూ ఉన్నాడు. ఇంట్లో ఉన్న పనివారికి చెప్పలా, భార్యకు చెప్పలా, ఎవరికి కూడా చెప్పలా. ఎందుకంటే నేను నా దేవునికే ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. ఏమండి, విశ్వాసం అంటే ఏంటి? ఎవరికి ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి? దేవునికే ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. ఇక్కడ చూడండి, దేవునికే ప్రథమ స్థానాన్ని ఇస్తూ ఉన్నాడా లేదా దానిలో అబ్రహాము గారి యొక్క విశ్వాస పరీక్షలో దేవాతి దేవుడు అబ్రహామా, నీ కుమారుని నాకు ఇవ్వు అంటూ ఉన్నాడు. చూడండి, విశ్వాసము అంటే తన కుమారుని కూడా ఇచ్చుటకు వెనుకాడకుండా ఉండడమే విశ్వాసము. చూడండి, ప్రభు ఏది అడిగితే అది ఇస్తారు. వెనుకాడనటువంటి వారు, ప్రభు ఏది అడిగినా ఇచ్చేటువంటి వారు, ప్రభు యందు విశ్వాసము కలిగి ఆయన అమూల్యమైన వాడు అని వారు దేవుని యొక్క మాటలను బట్టి మనం గమనించవచ్చు. రెండవదిగా వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే చూద్దాం. చూడండి, దానియేలు గ్రంథములో 3వ అధ్యాయము, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము 18వ వచనాన్ని మనం గమనిస్తే, మేము సేవించుచున్న దేవుడే మండుచున్న, చూడండి, వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును, ఒకవేళ ఆయన రక్షింపకపోయినను. ఏమండి, చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు షడ్రకు, మేషకు, అబేద్నెగోలు, వీరి యొక్క విశ్వాసము ఏంటి అంటే రాజుకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారా, దేవునికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారా? ఏమండి, ఎలాంటి ప్రాధాన్యత అంటే ఇక వారిని కొద్ది క్షణాలలో వారిని చంపివేస్తారు. అలాంటి సమయంలో కూడా వీరి విశ్వాసము అనేది తొనకడం లేదు. వీరి విశ్వాసము అనేది అయ్యో ఏమైపోతామో, మరణిస్తామేమో, లేదంటే ఈ పని చేయకపోతే రాజు మనల్ని చంపివేస్తాడేమో అన్నటువంటి అవిశ్వాసములోనికి వారు వెళ్ళిపోక లోకము వైపు వారు చూడడం లేదు. చూడండి, ధీటుగా నిలబడినటువంటి యవనస్తులు, ధైర్యముగా నిలబడినటువంటి యవనస్తులు ప్రభు కొరకు అగ్నిగుండములోనికి వెళ్ళడానికైనా కూడా వారు ఏం చేశారండి? సిద్ధపడ్డారు. ఎవరి విశ్వాసం గొప్పదంటారు? అబ్రహాం గారేమో ప్రభువా నీ కొరకు నా కుమారునైనా నేను నీకు ఇస్తాను ప్రభువా అని బలిపీఠం కట్టి
యొక్క కట్టెలను పేర్చి ఇస్సాకు గారిని పొరనుబెట్టి కత్తిని పైకెత్తి బలి ఇవ్వబోతూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ ఏమో షడ్రకు, మేషకు, అబేద్నెగో ఈ ముగ్గురు యవనస్తులు విశ్వాసము కలిగినటువంటి వారుగా, దేవుని యందు నమ్మిక కలిగినటువంటి వారుగా, దేవుని యందు యథార్థమైనటువంటి స్థితి కలిగినటువంటి వారుగా వారు చేస్తూ ఉన్నటువంటి పని, అయ్యా మేము మా దేవునికే మొదటి స్థానాన్ని మేము ఇస్తాము. చూడండి, వారు చెబుతూ ఉన్నటువంటి మాట, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు ఆయన సమర్థుడు. ఏమండి, ఎంత స్టేట్మెంట్ ఇచ్చారో కదా. అయ్యా, నీవు మమ్మను అగ్నిగుండములో పడవేస్తానంటూ ఉన్నావు, కానీ మా విశ్వాసము ఏంటో తెలుసా, మా నమ్మకము ఏంటో తెలుసా, మేము సేవించుచున్నటువంటి దేవుడు అగ్నిగుండములో నుండి మమ్మలను రక్షించుటకు ఆయన సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన మమ్మను రక్షింపకపోయినా మా విశ్వాసం తొనకిపోదు. మరణించునైనా మరణిస్తాం కానీ అమ్మ ఏం చెయ్యు, అగ్నిగుండంలోనికైనా వెళ్ళిపోతామేమో కానీ నీవు చెప్పినటువంటి పనిని మేము చెయ్యము. చూడండి, విశ్వాసము ఎలా వస్తుంది అంటే విశ్వాస వీరులుగా వీరున్నారు. వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే చూడండి, ఈ వాక్య భాగం తెలియచేస్తూ ఉంది, అయ్యా వారు ప్రభువుకే మొదటి స్థానాన్ని ఇచ్చారు. రాజులకు ఇవ్వలేదు, కుటుంబానికి ఇవ్వలేదు, బంధువులకు ఇవ్వలేదు, రక్త సంబంధికులకు ఎవరికి కూడా వారు స్థానాన్ని ఇవ్వలేదు. కానీ ఎవరికి ఇచ్చారు? దేవునికే ఇచ్చారు. అలాగుననే ఆయన అమూల్యమైన వాడు, ఆయన గొప్పవాడు. కాబట్టి నేటి దినాన కూడినటువంటి మనం, ఈ నూతన వత్సరములో ప్రవేశించినటువంటి మనము ఎవరికి మొదటి స్థానాన్ని ఇవ్వాలి అంటే దేవునికే మొదటి స్థానాన్ని మనం చెప్పండి. ఎవరికి ఇవ్వాలి? దేవునికే మొదటి స్థానాన్ని ఇవ్వాలి. అది మరణపు అంచులలో మనం ఉన్నా సరే ఎవరికి ఇవ్వాలట? ఆయన రక్షించగలడు. చూడండి, ఇంకా కొంచెం ముందుకు మనం వచ్చిన వారం అయితే పరిశుద్ధ గ్రంథములో అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 59వ వచనాన్ని 60వ వచనాన్ని మనం చూస్తే, ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అమ్మా, ఏమంటూ ఉన్నాడట ఈయన? ఎవరండి గొప్ప వ్యక్తి? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వార్థ నిమిత్తమై మొట్టమొదటిగా హతసాక్షి అయినటువంటి వ్యక్తి. సత్యమందు నిలుచుట కొరకు ఏం చేశాడు తెలుసా? తన ప్రాణము ఇవ్వడానికి కూడా వెనుకడుగు వేయలేదు. చూడండి, వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే ఆయన అంటూ ఉన్నాడు, ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫను పలుకుచుండగా. అమ్మా, ఇంక రాళ్లతో కొట్టి చంపుతూ ఉన్నారు. అరే, ఈ టైంలో కూడా నీవు స్వార్థ ప్రకటిస్తున్నావేంటి? ఈ టైంలో కూడా క్రీస్తు వార్తను తెలియచేస్తూ ఉన్నావేంటి? ఈ టైంలో కూడా దేవుని మాటలు వివరిస్తూ ఉన్నావు ఏంటి? ఇదిగో ఇక కొద్ది క్షణాల్లో నిన్ను రాళ్లతో కొట్టి ఏం చేయబోతూ ఉన్నారు? ఎవరండి ఈయన? చెప్పండి, ఎవరైనా? స్టెఫను. ఎవరండి? స్టెఫను. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సత్యమైన మార్గాన్ని బోధిస్తూ శిష్యులందరికంటే ముందుగా క్రీస్తు కొరకు హతసాక్షి అయినటువంటి వ్యక్తి స్టెఫను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ స్టెఫను గారిని రాళ్లతో కొట్టి చంపుతూ ఉన్నారు. రాళ్లతో కొట్టుచూ ఉన్నప్పుడు ఆయన పలుకుతూ ఉన్నటువంటి మాట, ప్రభువా
నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫను పలుకుచుండగా. చూడండి కింద వచ్చును, అతడు మోకాళ్ళుని, అమ్మా విన్నారా ఈ మాట? అతడు మోకాళ్ళుని ఏం చేస్తూ ఉన్నారండి? ఎదురుగా ఉండేవాళ్ళు రాళ్లతో కొట్టుచూ ఉన్నారు. రాళ్లతో కొట్టుచూ ఉన్నప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలి, లేదా పారిపోవాలి, లేదా ఎక్కడైనా దాక్కోవాలి. కానీ ఈయన చేస్తూ ఉన్నటువంటి పని ఏంటి అమ్మా? ఏం చేస్తూ ఉన్నాడట? ఉన్నటువంటి చోటులోనే మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఏమండి, ఏమని పలుకుతూ ఉన్నాడట? నిన్ను కొట్టుచూ ఉన్నారు, వాళ్ళు రాళ్లతో కొట్టుచూ ఉన్నారు, నిన్ను హేళన చేస్తూ ఉన్నారు, నీ మీద అనేక రకాలుగా నిన్ను నిందిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ రాళ్లతో కొట్టబడుచు ఉన్నటువంటి చోటులో నీవు చేస్తూ ఉన్నటువంటి పని ఏంటో తెలుసా? ఏం చేస్తూ ఉన్నాడండి? మోకాల్లోని, ప్రభువా ఈ పాపమును మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. అమ్మా ఏం చేశాడట? ఈ మాట పలికి నిద్రించాడు. అంటే ఈ మాటను నేను మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అంటే, సత్యము చెప్పుట కొరకు, దేవుని మాటలను తెలియచేయుట కొరకు, సత్యాన్ని ప్రకటిస్తూ ఆఖరి నిమిషము వరకు వారు దేవుని యొక్క మాటలను తెలియచేస్తూ ఏమైపోయారో తెలుసా? ప్రభు యొక్క సన్నిధానములో వెళ్ళారు. చూడండి, వారి విశ్వాసం తొణికిపోయిందా? ఏమండి, ఒక ఆయన విశ్వాసమేమో కుమారుని పట్ల, ఒకరేమో ఈ రాజ్యములో వేరే దేశములో ఉండి మరణములో వారు ఉన్నప్పటికీ, ఇక్కడ ఏమో రాళ్లతో కొట్టుచూ ఉన్నప్పటికీ విశ్వాసము అనేది ఏమైపోలా? అమ్మ చెప్పండి, విశ్వాసం అనేది పక్కకు తొలగిపోవట్లా. సత్యమును గురించి సాక్ష్యమిస్తూ తన ప్రాణాన్ని సహితం లెక్క చేయనటువంటి వ్యక్తి స్టెఫను గారండి. ఇంకా వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూడగలిగిన వారమైతే, సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును కలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. చూడండి అమ్మా, యోబు గారిని బట్టి చెబుతూ ఉన్నమాట. చూడండి వాక్య భాగాలలో మనం గమనిస్తే, అయ్యా సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా, ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎవరు ఎంతగా దూషించినా, ఎవరు ఎంతగా హేళన చేసినా, ప్రభు కొరకు నేను సహిస్తే నేను ఎవరిని చెప్పండి? ఎవరిని? ధన్యుడను. వాక్యం చెబుతున్న మాట అదే. సహించిన వారిని, అమ్మ ఏమనుకొనుచు ఉన్నాం? సహించిన వారిని ధన్యులనుకొనుచున్నాము కదా. సహించినటువంటి వారిని ధన్యులని అనుకొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఎవరి యొక్క సహనం అండి? యోబు గారి యొక్క సహనమును గురించి వింటిరి. అయితే ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొందురు. వాక్య భాగములో చెప్పబడుతున్నటువంటి మాట, శరీరము కుళ్ళిపోయిన ప్రభువుని విడిచిపెట్లా. ఎప్పటి వరకండి? శరీరము కుళ్ళిపోయినా కూడా ప్రభువుని విడిచిపెట్లా. ప్రియ దేవుని బిడ్డలారా, సహనము కలిగి ఉన్నాడు. అయ్యా శిరస్సు మొదలుకొని అరికాళ్ళు వరకు దేహమంతా పుండ్లుగా అయిపోయి బూడిదలో కూర్చుని చిల్ల పెంకు ఎత్తుకొని గోక్కుంటూ ఉన్నాడు. కుమారులు చనిపోయారు, కుమార్తెలు చనిపోయారు, ఉన్న ఆస్తి పోయింది, ఒంటరి వాడైపోయాడు, తినేటువంటి స్థితి కూడా లేదు. భయంకరమైనటువంటి స్థితిలో తన దేహమే తనకు శత్రువుగా మారిపోయి కుళ్ళు పట్టిపోయినటువంటి స్థితిలో ఉన్నాడు. కుక్కలు వచ్చి ఆయన దేహాన్ని నాకుతూ ఉన్నాయట. అంటే ఏమండి, వచ్చినటువంటి దానిని తరిమే స్థితిలో కూడా ఆయన
లేడు. అంత భయంకరమైనటువంటి స్థితిలో ఆయన పలుకుతూ ఉన్నటువంటి మాట, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకే ఏం కలుగునుగాక. చూడండి, వాక్య భాగాలలో మనం గమనించిన వారమైతే సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. అయా సహించేవారుగా ఉన్నామా? ఏమండి, ఎప్పటి వరకు చూసాం? అబ్రహాము గారిని చూసాం, అంతేకాకుండా 3 యవనస్తులను చూసాం, అంతేకాకుండా స్టెఫను గారిని చూసాం, ఇప్పుడేమో యోబు గారిని చూస్తూ ఉన్నాం. వీరందరూ తమ యొక్క ప్రాణాన్ని అయినా ప్రభువుకు ఇచ్చుటకు అంగీకరించారు, కానీ ఎక్కడా కూడా వారు వెనుకడుగు వేసినట్లు మనం చూడడం లేదు. వాక్య భాగాలలో ఇంకా మనం గమనిస్తే దానియేలు గ్రంథములో 1వ అధ్యాయము 8వ వాక్యం చూడండి. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం చూడగలిగిన వారమైతే, రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడును కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకులాధిపతిని వేడుకొనగా. చూడండి, వాక్య భాగములో చెబుతున్నటువంటి మాట, అయ్యా ప్రాణం పోయిన అపవిత్రమైన జీవితానికి అప్పగించుకోను, రాజీ పడని పవిత్ర జీవితం జీవిస్తాను అంటూ ఉన్నాడు. ఎవరో తెలుసా? దానియేలు. ఏమండి, అయ్యా ఈ ముందు రాజుగారు ఆజ్ఞ ఇచ్చారు, ఏంటో తెలుసా? వీరికి, ఇక్కడ ఉన్నటువంటి వీరందరికీ కూడా మంచి శ్రేష్టమైనటువంటి మాంసాహారాన్ని వీరందరికీ పెట్టండి అంటే, అమ్మా రాజు మాట, రాజు ఏది చెబితే అది చెయ్యాలి. కానీ దానియేలు గారు అంటూ ఉన్నాడు, అయ్యా అపవిత్రమైనటువంటి వాటిని నేను భుజించి నేను అపవిత్రుడను కాలేను, అపవిత్రమైనటువంటి వాటిని భుజించి నేను అపవిత్రుడను కాలేను. కాబట్టి నీతో రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఏది? చూడండి, తాను అపవిత్రుడను కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. ఏమండి, చూడండి, తినడానికి అన్నీ ఉన్నాయి, తినడానికి అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నా కూడా అయ్యా వీటిని నేను తింటే అపవిత్రునైపోతానేమో, ఇవి నాకు వద్దయ్యా. చూడండి, ప్రాణం పోయినా పర్లేదు, రాజు నాకు ఆహారం పెట్టకపోయినా పర్లేదు, రాజు ఇక నాకు కావలసిన వాటిని ఇంక నాకు ఇవ్వకపోయినా పర్లేదు, ఇదిగో రాజేమో వీటిని పెట్టమంటున్నాడు, నాకేమో ఇది అవసరం లేదంటున్నా. అయితే ఒకవేళ రాజు ఆజ్ఞ ఇచ్చి అసలు ఆ దానియేలుకి ఏ ఆహారము పెట్టకండి అన్నా కూడా నాకు పర్లేదు, నా ప్రాణం పోయినా పర్లేదయ్యా, నేను అపవిత్రమైన వాటిని భుజించి అపవిత్రుడను నేను కాలేను. చూడండి, అంటే తిండి వారి దగ్గర ఉంటే రాజీ పడట్లా, అదే మన దగ్గర ఉంటే, ఏమండి మన ఎదుట ఏదైనా ఉందనుకోండి, అన్నీ దేవుడిచ్చినవే కదా అని తింటాం. చూడండి, వాక్య భాగాల్లో మనం గమనిస్తే దానియేలు గారు అంటున్నారు, అయ్యా ఈ అపవిత్రమైనటువంటి వాటిని నేను భుజించను, ఒకవేళ రాజు నన్ను శిక్షించినా పర్లేదు, వీటిని నేను భుజించి అపవిత్రుడను కాలేనయ్యా అంటున్నాడు. అంటే తమ ప్రాణం పోయినా పర్లేదు అంటున్నాడు, నేను మీరు పెట్టేటువంటి ఈ తిండికి రాజీ పడను. చూడండి, వాక్య భాగాలలో వీరి యొక్క విశ్వాసము ఇలాంటిది, వీరి యొక్క గొప్పతనం ఇలాంటిది, వీరు ఎంత అమూల్యమైన వారు అంటే, దేవునిని ఎంతగా విశ్వసించిన వారు అంటే, వీరి జీవితంలో మొట్టమొదటి స్థానం ఎవరికి ఇచ్చారండి? దేవునికి ఇచ్చారు. వీరు ప్రాణం పోయే స్థితిలో ఉన్నా కూడా వీరు తమ యొక్క విశ్వాసాన్ని పోగొట్టుకున్నటువంటి వారు కాదు. వాక్య భాగాలలో ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం,
అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపు గోరిన ఎడలా, అమ్మా ఏం చేయాలట? అయ్యా, మీలో ఎవరైనా నన్ను వెంబడించాలనుకుంటున్నారా? మీలో ఎవరైనా నన్ను వెంబడించాలి అని అనుకుంటే మిమ్మల్ని మీరు ఏం చేసుకోవాలి? ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగం చెబుతున్నటువంటి మాట. అయ్యా, నన్ను వెంబడించాలి అంటే మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోవాలి. మీరు గొప్పవారని, ధనవంతులని, జ్ఞానవంతులని, ఇంకా పండితులని, ఇంకా ఇవి ఏవి కూడా కాదు. మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోవాలి. ఇది నా స్థితి కాదు, నేను వెళ్ళుచున్నటువంటి మార్గం ఇది కాదు, నా యేసు మార్గములోని నేను వెళ్ళాలి అన్నటువంటి భావన మీకు కలగాలి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, 7వదిగా మాట చూద్దాం. వాక్య భాగాలలో మనం గమనిస్తే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24-26 వచనాలు. హెబ్రీ పత్రిక. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటేను క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. అమ్మా విన్నారా? ఎవరండి ఈయన? మోషే గారు. ఏమంటున్నాడు? అయ్యా, రాకుమారుడుగా నేను ఉండడం కంటే, రాజకుమారుడుగా నేను ఉండడం కంటే, ఐగుప్తు సుఖభోగాలు కంటే, ఐగుప్తు సుఖభోగాలు కంటే నిందను అనుభవించుటే నాకు మేలు. ఎవరిని బట్టి నింద? అమ్మా ఇక్కడ వాక్యములో మనం గమనించిన వారమైతే వాక్యం చెబుతూ ఉంది, ఎవరిని బట్టి నింద? క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగుబో బహుమానమందు దృష్టి ఉంచెను. కాబట్టి వాక్య భాగంలో దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నాడు, అయ్యా మోషే గారిని చూసారా? రాకుమారుడిగా పెరిగాడు, ఐగుప్తు దేశమును ఏలేటువంటి రాకుమారుడిగా ఉన్నాడు. అంత గొప్ప రాకుమారుడే ఏమంటున్నాడు తెలుసా? ఐగుప్తు సుఖభోగాలు కంటే ఏది కావాలి నాకు? క్రీస్తుని గూర్చిన, క్రీస్తు విషయమై నింద అనుభవించుటే మేలు. క్రీస్తు విషయమై నింద అనుభవించుటే మేలు. ప్రాణం పోయినా నాకు సుఖభోగాలు, పాపభోగాలు నాకు వద్దు, క్రీస్తే నాకు కావాలి అంటున్నాడు. వాక్య భాగాలలో మనం చూసాం, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తమ ప్రాణము పోయేంత వరకు కూడా తమ యొక్క విశ్వాసాన్ని విడువక వారి యొక్క విశ్వాస జీవితంలో మొదటి స్థానాన్ని ప్రభువారికి ఇచ్చిన వారుగా ఉంటూ ఉన్నారు. మొదటిగా అబ్రహాము గారు దేవునికే మొదటి స్థానాన్ని ఇచ్చాడు. రెండవదిగా షడ్రకు, మేషకు, అబేద్నెగోలు బిడ్డలు, యవనస్తులు దేవునికే మొదటి స్థానాన్ని వారు ఇచ్చారు. అంతేకాకుండా మూడవదిగా స్టెఫను, ఏమండి, తన ప్రాణం రాళ్లతో కొట్టి చంపబడుతూ ఉన్నా కూడా దేవునికి మొదటి స్థానాన్ని ఇచ్చి తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. అంటే వారిని క్షమించమని అడిగి తమ ప్రాణాన్ని విడిచిపెట్టాడు. నాలుగవదిగా యోబు, ఏమండి, ఎవరు? యోబు గారు. తన దేహము కుళ్ళిపోయినా, కృషించిపోయినా ఆయన సహనము కలిగి, నెమ్మది కలిగి, ఓర్పు కలిగి ఆయన దేవునికి తన స్థానాన్ని ఇచ్చిన వారుగా ఉంటూ ఉన్నారు. ఐదవదిగా మనం గమనించిన వారమైతే, ఏమండి, దానియేలు గారు తిండి విషయములో రాజీ పడక, అయ్యా నేను వాటిని భుజిస్తే నేను అపవిత్రునైపోతాను, నా ప్రాణం పోయినా పర్లేదు, నేను వాటిని భుజించను, నా దేవుని ఆజ్ఞకు నేను ధిక్కరించే వాడనగా నేను ఉండను అంటూ ఉన్నాడు దానియేలు. ఆరవదిగా యేసయ్య చెప్తూ ఉన్నాడు, మీరు నన్ను వెంబడించాలి అంటే మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని నన్ను, మీ సిలువను ఎత్తుకుని నన్ను
వెంబడించాలి అంటూ ఉన్నాడు. చివరిగా 7వది, మోషే ఐగుప్తు రాకుమారుడుగా ఉండడానికంటే క్రీస్తు